100% తీర్మారు మల్లన్న ఆఫీస్ కాడికి పోయినదే తప్పు, కవితదే తప్పు. మొన్న జరిగినటువంటి దాడుల్లో కేటీఆర్ది, హరీష్ రావు తప్పు. ఈ విధంగా దాడులకు అలవాటైనటువంటి ఈ బీఆర్ఎస్ పార్టీని ఓరల్ గా మీరు దాడులు ఇలా లగచర్ల మీద దాడులైనా, హైడ్రా పైన దాడులైనా, ఇంకెవరి పైన దాడులైనా బీఆర్ఎస్ ఉషకొలుపుతున్నటువంటి నేరపూరితమైనటువంటి చర్యలకు బీఆర్ఎస్ యొక్క దుర్మార్గాలు ఆగడాలు ఆగాలి. ఈ దాడులు మానాలి. రాష్ట్రంలో ఒక సామరస్యమైన విధానం ఉండాలి. మన వ్యక్తిత్వంలో మార్పు రావాలి. 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎవరు కూడా మాట్లాడలేదు. ఇలా 2 సంవత్సరాలు కాకముందే మీ కడుపు ఉడుకుతున్నది, మీ పోరాటం ఆగలేదు. ఇలా గుడిసెలు ఉన్నోడు, చిండి లేనోడు కూడా, అప్పులు ఉన్నోడు కూడా హాయిగా ఉండగలుగుతున్నాడు. మీ కోట్ల రూపాయల ధనం ఉన్నగానన్నా మీ కడుపు ఉడుకుతున్నది ఎందుకని అర్థమైతలేదు ప్రజలకు. తెలివని సన్నాసులు ఏమో పైసలు ఉన్నాయి చెప్తాను కాబట్టి పైసలు ఇస్తే ఏమైనా చేద్దాం, పైసలు ఇస్తే రాతలు రాస్తాం, యూట్యూబ్ లో మాట్లాడతాం, దాడులు చేస్తాం, ఇంకేమైనా చేస్తాం. రాయలసీమ ఫ్యాక్షనిజం లేక అయిపోయింది. ఈ రాయలసీమ ఫ్యాక్షనిజం లాంటి దుర్మార్గాలు ఆగాలంటే, ఈ నీచ పోకడ ఆగాలంటే ఎవడు ఎవరింటికి పోతే దాడి వీళ్ళు చేయాలి. వీళ్ళు దాడులు చేసినా పోయినోందే తప్పు, వాని మీద దొబ్బాలి. ఎందుకంటే వాడికి పోయినోడు దాడి చేద్దామని పోయింది కాబట్టి వాని మీదనే కావాలి కేసు. ఇది 100% ఖచ్చితంగా తీర్మారు మల్లన్న పైన జరిగినటువంటి దాడును ఇది తీవ్రంగా ఖండించాలి. మనం అందరం, మీరందరూ కూడా ఏబిఎన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఇదందరూ షేర్ చేయాలి. అందరికీ ఈ విషయం తెలియాలి కాబట్టి 100% జరుగుతున్నటువంటి దాడులను మనం ఎవరు కూడా క్షమించొద్దు. ఈ విధానం మంచిది కాదు. ఏం పద్ధతి ఇది అంటున్నా? దాడుల సంస్కృతి ఏంది?